వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ అషు. సో ఈరోజు వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫుల్ ఎంజాయ్ అనమాట. మనకి చాలా స్వతంత్రం మనకి ఈడే ఉంటుంది, ఎక్కువ ఇంట్లో కంటే ఎక్కువ. మా డాడీ ఏమో మాకు చెప్తా ఉంటాడు, ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు ఉండదు. కానీ నేను మాత్రం అవుతానా ఉంటాను. సో మాకు వచ్చేసి ఒక ఇల్లు కట్టుకున్నాము, కట్టిన ఇల్లు అనమాట. సో జస్ట్ ఇలా ఉంటున్నాం. ఇక్కడ ముందు దాకా ఒక హోటల్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ, బోండా, పూరి, వడ, దోశలు, చట్నీ ఇస్తుంటాయి. సో ఎలా అంటే మొత్తం ఉంటుంది. ఓవరాల్ లుక్ చూపిస్తాను. సో లోపలికి ఉంటుంది ఇల్లు. ఇల్లు అంటే కట్టిన వాళ్ళు పేదోళ్ళు అలా ఇల్లు బాగానే ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా ఇక్కడ ఉంటుంది లోపల. అంటే ఇప్పుడు మిగిలిన ఫుడ్ వచ్చేసి ఈడ పెడతారు. ఈడేమో మొత్తం వాషింగ్ జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తం క్లీన్ చేస్తారు. ఇందులో చట్నీ రుబ్బుతారు, పల్లి చట్నీ రుబ్బుతారు. ఈడ చట్నీస్ ఏముంటాయంటే టమాటా చట్నీ, తర్వాత పల్లి చట్నీ, తర్వాత కూర్మా ఒకటి ఉంటుంది కదా అది. సో ఇప్పుడు ట్యాంక్ యొక్క బ్యాలెన్స్ వర్క్ రిలేటెడ్ టు ట్యాంక్ అంటే ఇప్పుడు ఆన్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవాలంటే అంతా ఆడే ఉంటుంది. ఈ సందులోకి ఎవరు పోనీయరు, ఎందుకంటే కింద పడతామని. మీకు ఆ సందు చూపిస్తాను. రాత్రి ఇదంతా సో ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు ఉంది. సో ఏడంతా ఒక లిఫ్ట్ కడదాం అనుకున్నారు, కాకపోతే అది కుదరలేదన్నమాట. సో ఇంకా దీన్ని ఒక ప్లాంటింగ్ ఏరియాగా త్వరలోనే మార్చబోతున్నారు. సో మీకు గాలిదం వచ్చినప్పుడు చూపించాను కదా, అది ఇక్కడే అనమాట. ఆ ఒక చెట్టు చూపించాను చూడండి, అది అక్కడే, అదే. సో ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ తిప్పాలంట. మా అమ్మమ్మ చెప్తుంది, ఎందుకు ఇడికి రావద్దు చిన్నపిల్లలు అని అడిగారు కదా. కింద పడతామన్నమాట అక్కడికి వెళ్ళారంటే. మొత్తం వాటర్గా చాలా అది ఉంటుంది. సో ఏది తిప్పాలని నానమ్మ. సో ఇది పైకొనేసి ఇదా ఇలా అనాలా. సో దీన్ని ఇలా అనాలి, ఏదో సో మనం తిప్పేసాం. లోపల మొత్తం చూసానంటే ఇలా ఉంటుంది. కిందికి నేను వెళ్ళను, ఎందుకో నాకు తెలియదు, భయం. సో మీకు ఇప్పుడు ఇల్లు చూపించాలని, ఇంటికి ఒక సెపరేట్ హోమ్ టూర్ చేయాలనుకున్నాను. ఓవరాల్ లుక్ చూపిద్దాం అనుకున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు మెట్లు. ఇక్కడి నుంచి కిచెన్ కనపడుతుంది. సో మనం పైకి వెళ్దాం. ఇక్కడ ఒక అలోవేరా చెట్టు, అండ్ అక్కడ ఏసీ రన్ అవుతుంది లోపల, అందువల్ల అక్కడ మొత్తం ఇంకా పైకి వెళ్దాం. అబ్బా, పైన లుక్ మాత్రం వేరే ఫ్రెండ్స్. స్నాప్స్ అంటేనే నేను ఈడికి వచ్చి దిగుతాను, అంత బాగా వస్తాయి. నా ఫేస్ చూడండి తెల్లెక్కిపోతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ట్యాంక్ అక్కడ ఉంది. ఇదో నేను చెప్పినాను కదా చెట్టు, అదే. సో ఫ్రెండ్స్ ఫైనలీ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే ఒక ముళ్ళు చెట్టు ఎందుకు పెట్టారు? ఎందుకంటే కోతులు వచ్చి ట్యాంక్ అంటే ఖరాబ్ చేయకూడదు కాబట్టి. సో ఇక్కడ సైజ్ ఒకటే కట్టియలేదన్నమాట, అందువల్ల నేనే రాకూడదు, ఏదో ప్లీజ్ వీడియో కోసం అని చెప్పేసి
మీకోసం ధైర్యంగా వెళ్ళొచ్చాను. సో ఇక్కడ ఫ్లాగ్ ఉంటుంది, అక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అక్కడ చూసారా? సో అది ఉందా, ఆ ఇల్లు ఉందా, ఆ ఇంటి వెనకాల మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. సింపుల్గా చెప్పాలంటే. సో నేను నుంచి మొత్తం రోడ్డు కనపడుతుంది. ఇదేనమాట కూసుమంచి సెంటర్. మొత్తం కూసుమంచి, సహం కూసుమంచి ఈడే ఉంటుంది. ఇదే సహం కూసుమంచి, ఇంకో సహం కూసుమంచి అట్లుంటుంది. ఫ్రెండ్స్, వీడికి రావాలంటే భయం నాకు, పడిపోతానేమో అని. మా మమ్మీతో ఇప్పుడు తిట్లు తింటాను ఫ్రెండ్స్. అయినా పర్లేదు, మీకోసం ఇది చేస్తాను. ఈ మాత్రం చేయలేనా? నా ధైర్యానికి ఒక లైక్ వేయండి. తర్వాత ఇక్కడ 2 షాప్స్ ఉంటాయి, కిన్ని సూపర్ మార్కెట్ లాంటిది. ఇక్కడ ఎస్ మార్ట్ వచ్చింది, ఏడ కూడా ఎస్ మార్ట్ ఉంది, ఖమ్మంలో డి మార్ట్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఏం చెప్తానంటే, మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇక్కడ చూసారంటే అక్కడ మా పెద్ద ఫ్రెండ్ అంకుల్ వాళ్ళ షాప్ ఉంటుంది, అండ్ మెడికల్ షాప్. ఆయన పేరు మారుతి. సరే, నెక్స్ట్ ఒక ఎమోషనల్ మెమరీ మీకు చెప్పబోతున్నాను. మా తాతయ్య చచ్చిపోయాడు. సో అప్పుడు వచ్చేసి ఏమైందంటే, ఈ స్లాబ్ వేసేటప్పుడు ఆయన ఉన్నాడు. అయితే ఆయన కాళ్ళు గుర్తు అప్పుడు సిమెంట్ అప్పుడు వేసాడు 5 అడుగులు. ఆయన 5 అడుగులు ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్, ఇదండి ఇక్కడ కనపడుతున్నట్టు ఈ 5 అడుగులు అయినాయి. సో 1 2 3 4 5 6 అడుగుకి మెట్ల మీదకి వెళ్ళిపోయాడు అలా. సో అదొక మంచి మెమరబుల్ మూమెంట్ అనమాట. నేను వస్తాను. సో మా అమ్మమ్మ ఇంకా రమ్మంటుంది. నేను ఆడబడిపోతాను, మా నాన్నమ్మ వాళ్ళు ఏమంటారో అని భయంతో, మళ్ళీ నాకేమన్నా అవుతుందని కూడా భయంతోనే. సో ఫ్రెండ్స్, మనం మీరు కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది తెలుసా. సో అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడంతా చెత్త ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ ట్యాంక్కి పక్కనే ఇక్కడ మొత్తం చెత్త. అంతేలే మరి, మొత్తం చెత్త అంటే అదంతే. ఆ ఇల్లు మాత్రం చాలా పాపం, అదంతా క్లియర్ చేయించి ఏమన్నా మంచి చెట్లు ఎప్పితే బాగుంది. అంతే. అక్కడ చూడండి, కుట్టి కుట్టి పిల్లి ఉంది, క్యూట్ క్యూట్. అది ఉండేదిగా, పిల్లి పోయిందా? లేదు, అక్కడే ఉంది. మీకు కనపడదులేండి, నేను తీసే వీడియోలో ఒక పెద్ద విషయం. వీడికి వెళ్ళొచ్చు అంటారా? మా అమ్మ ముందులే, మళ్ళీ మా మమ్మీ వీడియో చూసిందంటే మళ్ళీ తిడుతుండద్దు. ఫ్రెండ్స్, మీకు సీక్రెట్ చెప్పనా? ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ పగలు కొట్టింది అది నేనే. నెక్స్ట్ ఈడ కూడా ఇదిగోండి, ఇదో ఈ పెద్ద మౌంటైన్స్ని పగలు కొట్టా చెప్పులు పెట్టుకున్నప్పుడు. ఇది కూడా మొత్తం పీస్ చేసినాం ఫ్రెండ్స్, పీస్ చేసినాం మొత్తం. మన బలాన్ని మొత్తం ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షాప్ పేరు KFC అని ఉండింది. ఏంటి ఇక్కడ కూడా నాన్ వెజ్లో KFC ఉందా అని అనుకున్నాను. అప్పుడే అర్థమైంది, అది కూసుమంచి ఫ్రెండ్స్ కేఫ్ అంట. అయ్యో నారాయణ, ఇలా కూడా పెడతారా అనుకున్నాను. అప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ మీరు చూడాలి ఫ్రెండ్స్. ఫీలింగ్ అనేది వేరు అస్సలు. తర్వాత అంతే మరి, ఇంకా హ్యాపీగా ఉండే. సో CMR షాపింగ్ మాల్.
సో మీకు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇక్కడ యాడ్ ఎలా ఉంటుంది తెలుసా? సో ఇక్కడ చూడండి, ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంటుంది. సరే ఆయన వదిలేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇదే మన షాప్, ఎప్పుడు టాప్. సిఎంఆర్ షాపింగ్ మాల్ అండ్ సో ఆన్. అదే వస్తూ ఉంటుంది రైల్వే స్టేషన్తో సహా. మా బనా వచ్చింది సీత. ఓ రాలేదా? పక్కనే. సో పక్క ఆంటీతో మాట్లాడుతూ సిఎంఆర్ షాపింగ్ మాల్ అదొక మంచి వృత్తం లాగా నాకు ఎంతో ఎంతో ఇష్టమైన పాట. సిఎంఆర్ షాపింగ్ మాల్. సో ఫ్రెండ్స్, త్వరలోనే ఒక వీడియో అప్లోడ్ చేయబోతున్నా. అదేంటిదంటే ఫస్ట్ వన్ హోమ్ టూర్, లేకపోతే డాన్స్ వీడియో. ఏది దోచితే చేసేస్తాను. ఎందుకంటే నేను కూడా చాలా సబ్స్క్రైబర్స్ రావాలని ఒక చిన్న ఆశ ఫ్రెండ్స్. అది ఎప్పుడు తీరుతుందో, ఏ జన్మకు తీరుతుందో, ఏ కాలంలో తీరుతుందో. 2000లోనో 3000లోనో. 3000కి నేను బతుకుంటానా? సరే ఫ్రెండ్స్, ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను కూడా చాలామంది నా స్టేజ్లో ఉన్న వాళ్ళ బాధను అర్థం చేసుకొని ప్రతి ఓడికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసాను. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటని చెప్పేసి వాళ్ళ సంతోషమే నాకు కావాలి. మరి ఆ వీడియోస్ చేస్తున్నారో లేదో తెలియదు. ఒక అమ్మాయి స్టాచ్యూ లాగా నిలబడి ఏదో లలలా అని పిచ్చి డ్యాన్స్ వేసినట్టు వేసింది. అంటే చెప్పలేము అలా. అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేస్తున్నారని అర్థమైంది. అప్పుడు ఏమైందంటే ఆమెకి 42 లైక్స్ ఫ్రెండ్స్. నాకు ఎంత మంచి డాన్స్ చేసినా, ఎంత పిచ్చి డాన్స్ చేసినా, ఎంత మీడియం డాన్స్ చేసినా 20 నుంచి 30 లోపు కదలడమే లేదు. ఏంటో ఫ్రెండ్స్, నాకు అసలు హెల్ప్ లేదు, పడలేదు ఫ్రెండ్స్. మీరు ఎంతో రిక్వెస్ట్ చేసి వస్తున్నాను. ఏమో ఇంకా చేస్తానేమో. బాయ్ ఫ్రెండ్స్, I miss you all, and please like, share and subscribe to my channel Vlogs of Ashu. Bye bye.